పోర్టు తెచ్చింది మనం. పోర్టు నేను తెచ్చానంటావు. 2006లో బందర పోర్టు గోగులేరుకి అమ్మేసింది నువ్వు కాదా? 2006 సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు, నాకేం అభ్యంతరం లేదు గోగులేరులో పోర్టు కట్టుకోండి అని చెప్పి. వస్తావా నువ్వు ప్రమాణం చేయడానికి? నీకు దమ్ముందా? నువ్వు మగాడుగా రా. బందర పోర్టుని ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం. బందర పోర్టుని నువ్వేదో నేను తెచ్చా 2006 సంవత్సరం మేము మా ఉద్యమ ఫలితం అది. ఆ ఉద్యమ ఫలితంగానే బందర్ పోర్టు బందర్లో ఉంది. తర్వాత చెప్పావు మా అమ్మ మీదొట్టు పెదపట్నం పోర్టు అన్నావు. తర్వాత మళ్ళీ 2014లో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే కోనేరు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేశా అని అన్నావు. పిచ్చి వాగుడంతా వాగి ఇవాళ ఆ రోజున 2014లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పర్చేసింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ 3 స్కీమ్స్ పెట్టి రైతులకి 25 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు కూడా ఇచ్చి ముడా అనే సంస్థ పెట్టి భూములన్నీ కూడా ఎక్వైర్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అప్పుడు కూడా చాలా గొడవలు చేశారు. మీరు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని 2 సార్లు తీసుకొచ్చా భూములు ఇవ్వకండి, భూములు ఇవ్వద్దు అని చెప్పి. ఆ రోజున మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పనులు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వచ్చి పనులు ఆపేసి మళ్ళీ ఈనాటి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొస్తే దాంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ మేము ఆ పనులు పూర్తి చేయిస్తా ఉన్నాం. ఇవాళ 65% పనులు పూర్తయినాయి. మీరు దాన్ని స్వార్థానికి వాడుకోవాలని మీరు చూశారు. ఇవాళ బందర్ పోర్టుని ఖచ్చితంగా 2026 జూన్ తర్వాత ఆపరేషన్ లోకి తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా.